ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మరి మీ అందరికీ సామర్థ్యంలో ఉన్న ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి మీ ముందుకు రావడానికి ప్రభువు చూపిన కృప కొరకే దేవుని స్తుతిస్తున్నాం. అలాగే అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక దేవాతి దేవుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము మరి ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చి అలాగే మనందరి కొరకు కూడా చనిపోవడం జరిగింది. ఈ లోకంలో ఉన్న వారు ఎవరు కూడా ఏ మనిషి కూడా మన గురించి మన పాపముల నిమిత్తము లేదంటే మన శాపముల నిమిత్తం ప్రాణం ఇవ్వలేదు. కానీ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ఒక్కరే మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇంకనూ పాపలమై ఉండగానే యుక్త కాలంలో క్రీస్తు యేసు మన కొరకు చనిపోయినని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దైవ జనాంగమా, మనం ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మీరు మీ పాపముల నుంచి మీరు విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మీరు శాపముల నుంచి మీకున్న వ్యసనముల నుంచి మీకున్న సమస్యల నుంచి మీరు బయటికి రావాలి అంటే కనుక యేసు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని.